అరే ఆ సోనీ మేడం నేను చూసుకుంటూ వెళ్ళిందిరా. పైపేసి నవ్వుతుంది, సిగ్గోడ పడుతుంది. తను నన్ను చూసుకుంటూ వెళ్ళలేదురా, నేను చూసుకుంటూ వెళ్ళింది. నన్ను ఎందుకు చూస్తుంది? ఏమో, ఎవరు తెలుసు, నేను లవ్ చేస్తున్నామా. లవ్ ఎలారా? అరే అమ్మాయిల చూపులో లవ్ ఉంటుందిరా. అదేలా? అమ్మాయిల చూపులు 2 రకాలు. ఒకవేళ అబ్బాయి నచ్చాడనుకో సిగ్గు లేకుండా దొంగ చూపులు చూస్తారు. ఒకవేళ నచ్చలేదనుకో అసహ్యంగా సిగ్గు లేకుండా డైరెక్ట్ గా చూస్తారు. ఇప్పుడు సోనీ నేను ఏ రకంగా చూసిందంటావు? సిగ్గుపడుతూ చూసింది. అసహ్యంగా చూసిందా, దొంగ చూపులు చూసిందా? అసహ్యంగా దొంగతనంగానే చూసింది. మరి ఇంకే తను నేను లవ్ చేస్తుందా? అంతే అంతే అంటావా? మరి అంత క్లియర్ గా కనిపిస్తుందా? అంతేనా అంటావేంట్రా? అంతెందుకు, ఆ రోజు నాతో నువ్వు ఏం చెప్పావు? సోనీ ఎవరిని లవ్ చేస్తుంది అన్నావా? అన్నాను. ఆఫీస్లోనే చేస్తున్నారా అన్నావా లేదా? అన్నాను. మరి ఇంకేంట్రా, ఆడెవడో కాదు, అది నువ్వే. గుర్తు చేయాలన్నీ. అయినా ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదురా. సరే ఇదే మాట వెళ్ళి సోనీని అడుగు. అడిగితే చెప్తుందా? చెప్తేనే అదృష్టం, చెప్పకపోతే దురదృష్టం. ఆయన మనసులో ఎందుకో గిలిగిలిగా ఉంది బాబాయ్. ఇదంతా కాదు కానీ సోనీ అంటే నీకు ఇష్టమా లేదా? అంటే సోనీ మేడంని చూస్తుంటే బానే ఉండదు. పైపెచ్చు మన మేనేజరు, శాలరీ కూడా ఎక్కువే. మరి ఇంకే వెళ్ళి చెప్పనా? చెప్పారా, లేట్ ఎందుకు? సరే బావా, ఆల్ ది బెస్ట్. ఎస్. సోనీ మ్యామ్. చెప్పు ప్రవీణ్. ఒక్క విషయం మీతో మాట్లాడాలి. ఏంటది? అది చేతులు దురదేస్తుందా? ఇచ్చిగాడు కావాలా? నా దగ్గర డబ్బులేవు ప్రవీణ్, నేను ముందే చెప్తున్నాను. డబ్బుల గురించి కాదు. మరేంటది? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఒకటేంటి, 100 అడుగు చెప్తాను. 100 ప్రస్తుతానికి ఒక్కొచ్చాలు. ఏంటది? అది మీరు ఒట్టేస్తే చెప్తా. ఏంటి ప్రవీణ్ చిన్నపిల్లోళ్ళలాగా? అంటే మళ్ళా మీరు ఒట్టేసాక నిజం చెప్తారో లేదో డౌట్, అందుకే ఒట్టేస్తే చెప్తా. సరే చెప్తా. ఏంటది? అది మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? అవును, ప్రేమిస్తున్నాను. అతను ఈ ఆఫీసులోనే ఉంటాడా? అవును, మన ఆఫీస్లోనే ఉంటాడు. ప్రస్తుతం అతను మీ ఎదురుగానే ఉన్నాడా? అవును, ప్రస్తుతానికి నా ఎదురుగానే ఉన్నాడు. చాలు, ఇది చాలు, ఇంకా చాలు. कम ऑन प्रेम जी, आप हमारे क्लाइंट हैं, आपके लिए कुछ भी हो सकता है. బా ఇప్పుడే వస్తాను. కృష్ణ, ఎక్కడికి? లీలా, వస్తాను. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అక్కడ. నన్ను నమ్మవే. మరి నువ్వు ఒక లీలా మేడంతో ఏం చేస్తున్నావు? ఏం లేదురా. నువ్వు దాంతో క్లోజ్గా ఉంటాం నేను చూడలేదు అనుకున్నావా?
తన కంట్లో నలక పడితే చూస్తున్నా అంతే. దాని కంట్లో నలక పడితే నువ్వు అక్కడేం చేస్తున్నావు? తన కళ్ళు తన ఎలా చూసుకోగలదు? ప్రెసెంట్ అక్కడ ఉన్నాను కాబట్టి చూసా. శ్రీ, ఫస్ట్ కళ్ళు తుడుచుకో. ఎలా ఉన్నావు చూడు. దీనికి ఎవరైనా ఏడుస్తారా? పిచ్చి పిల్ల. పిచ్చిదాన్నే. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావునే నా భయం. నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు. నేను నీవాన్ని. సరే, అంతా వదిలే. ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్దామా? మొన్న కూడా వెళ్ళలేదుగా. నీ ఇష్టం. సరే, ఆఫీస్ అయిన తర్వాత కాల్ చేస్తాను, నువ్వు వచ్చేయి. మ్యామ్, ఏంటి ఇలా వచ్చావు? ఈవినింగ్ అలా బయటికి వెళ్దామా? బయటికా? ఎందుకురా? ఏం తెలియనట్టు మాట్లాడతారు. దొంగ. ఇక్కడ దొంగ దొర ఎవ్వరు లేరు. అయినా ఎందుకురా? కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి బయటికి వెళ్ళాలి సరదాగా అని ఉంటుంది కదా మ్యామ్. అనుకుంటారు. అయినా నాకు చిన్న డౌట్. ఇక్కడ కొత్తగా ఎవరు ప్రేమించుకుంటున్నారు? ఇంకెవరు? మనమే. మనమా? నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పానా? మీరే కదా మ్యామ్ నిన్న చెప్పింది. నిన్న నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ సిగ్గుపడుతూ నన్ను మీరు ప్రేమిస్తున్నారని. నేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పానా? అది నిన్ను చూసా. చీచి, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పలేదు. అంటే నిజంగానే మీరు నన్ను ప్రేమించట్లేదా? లేదు. నన్ను ఆట పట్టించాలని అబద్ధాలు చెప్తున్నారు కదా. నేనేం అబద్ధం ఆడట్లేదు. నేను నిజంగానే నిన్ను ప్రేమించట్లేదు. బయలుదేరు. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే ఈవినింగ్ బయటికి. చెప్పుతో కొడతాను. ఫస్ట్ బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి. అరే కృష్ణ, ఆ సోని మేము నన్ను లవ్ చేయట్లేదంట్రా. ఓడి అమ్మ, ఏడుస్తున్నావేంట్రా నువ్వు? ఎవరు చెప్పారు? ఇంకెవరు? ఆ బత్తాయి పళ్ళు మొక్క ఉంది. అసలు ఏం జరిగింది? అంత జరిగిందా? అరే నాశలు పెట్టుకున్నానో తెలుసారా తన మీద నేను. ఆ బత్తాయి పళ్ళని ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదని చెప్తుంది. సరే 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 రా, ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది చెప్పు. అయిపోయింది, అది అయిపోయింది. నా ఫస్ట్ లవ్ రా, నా ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్. రే, బీటెక్ చేసిన బ్యాక్లాగ్స్ ఉండడం, ప్రేమించడానికి లవ్ ఫెయిల్ అవడం కామన్ రా. ఇంకో కొత్త అమ్మాయిని చూద్దాం. కొత్త అమ్మాయ్యా? అరే, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సబ్జెక్ట్ రాయట్లే, ఇది కూడా అంతే రా. వెళ్దాం. మేడం గారికి కోపం తగ్గిందనుకుంటా. నట్టే. శ్రీ, మధ్యాహ్నం జరిగిన దాని గురించి వద్దు కృష్ణ. ఆఫీస్లో జరిగిన విషయాలు ఆఫీస్లోనే వదిలేసి. సరే. శ్రీ, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా, రిఫ్రెషింగ్గా ఉంది. త్వరగా తినేసాయి, క్రీమ్ స్టోన్కి వెళ్దాం. మా అమ్మాయిలకి పెద్ద పెద్ద కోరికలేమి ఉండవు కృష్ణ. వారానికి 2 రోజులు బయటకు తీసుకొచ్చి మా టైం మాకు ఇచ్చేస్తే చాలు. అయితే వారంకి 2 రోజులు ఎందుకు? డైలీ వద్దాం. చాలా ఎక్కువైంది. ఏంటి? బిర్యానీ. ఓకే. హలో, ఎక్కడున్నావు? అది ఫ్రెండ్స్తో బయట ఉన్నా.
సరే నాకు బయటికి వెళ్ళాలని ఉంది, ఇంటికి వచ్చి పిక్ చేసుకో. ఇప్పుడా? ఇప్పుడే. నేను ఫ్రెండ్స్తో బయట ఉన్నాను, ఇప్పుడు కుదరదు, మళ్ళీ కాల్ చేస్తాను. అదంతా నాకు తెలీదు. నువ్వు ఇంటికి వచ్చి నన్ను పిక్ చేసుకుని బయటకు తీసుకెళ్తున్నావు అంతే. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్, మొన్న ఊరు నుంచి వచ్చాడని చెప్పాను కదా, వాడు ఊరు వెళ్తున్నాడంట, డ్రాప్ చేసి వచ్చేస్తాను, నీకు ఓకేనా? సరే వెళ్ళు, తొందరగా వచ్చేసా శ్రీ. నువ్వు నా కోసం వెయిట్ చేయగా, నువ్వు నిద్రపో, నేను వచ్చేస్తాను, ఓకేనా? బాయ్. సరే వెళ్దాం పద. నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? అక్కడే దింపేవా? ఎక్కడికి వెళ్దాం? లీలా, నిన్నే. నీ ఇష్టం. నువ్వు నన్ను పిలిచి నా ఇష్టం అంటావేంటి? అక్కడ ఆపు. ఏంటి, ఐస్ క్రీమా? ఈరోజు నా చీట్ డే, అందుకే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అక్కడే ఆగిపోయావే, రా. పర్లేదు, మీరు తీసుకోండి. లేదు, నువ్వు కూడా నాతో పాటు తినాలి, రా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇది ఇవ్వరా? తింటావా? నో థ్యాంక్ యూ. లీలా, నేను నిన్ను ఒకటి అడగాలి. అడుగు. నేను ఎందుకు నచ్చాను? చిన్నప్పటి నుంచి నా కోసం ఎవరేం చేయలేదు కృష్ణ. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా మా డాడీ డబ్బులు ఇచ్చేసేవారు, లేకుంటే ఎవరో ఒకరిని నాతో పంపించేవాళ్ళు. కానీ నువ్వు నా ప్రాబ్లం నాకే తెలియకుండా సాల్వ్ చేసావు చూడు. అలా ఎవరు చేసినా ఇష్టపడతావా? ఎంత డబ్బులున్నా ఎండ్ ఆఫ్ ది డే ఒక అమ్మాయి తన ప్రాబ్లం చెప్పకుండానే అర్థం చేసుకునే అబ్బాయి కావాలనుకుంటుంది కదా. మనం పెళ్లి చేసుకుందామా? ఏమన్నావు? పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? యాక్చువల్లీ ఈ విషయం డాడీకి ఎప్పుడో చెప్దామనుకున్నా, బట్ వద్దొద్దు, ఇప్పుడేం చెప్పకు. ఎందుకు? అంటే ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, బాగోదు. మార్నింగ్ టైంలో టైం చూసుకొని చెప్పు. ఓకే. శ్రీ, ఏంటి నువ్వు పడుకోలేదా? లేట్ అవుతుందని చెప్పాను కదా. సర్రా పడుకుందాం, లేట్ అయిపోయింది ఇప్పటికే. మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. మీ ఫ్రెండ్ ఊరికి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు శ్రీ, వాడినే వదిలేసి వస్తున్నా. ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఇలా అబద్ధాలు చెప్పి చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేసావు. ఏమైంది శ్రీ? ఏమైందా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తా. నిజం చెప్పు. లీలా మేడం దగ్గరికి వెళ్ళావా లేదా? శ్రీ, అది వెళ్ళావా లేదా? నీ చెప్పేది ఒకసారి విను. వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఈ వారం రోజులు దాంతోనే ఉన్నావా? ఉన్నాను. ఆ రోజు
మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, అప్పుడు కూడా నువ్వు దాని దగ్గరికి వెళ్ళావు కదా. శ్రీ అది కాదు. వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఛీ! శ్రీ 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 ఒకసారి డోర్ ఓపెన్ చేయి, నీతో మాట్లాడాలి. నేను వినను, నువ్వేం చెప్పినా నేను వినను. పో, వెళ్ళిపో. శ్రీ ఒకసారి నీకు చెప్పేది వింటే కదా నీకు అర్థమవుద్ది. వినను వినను, నువ్వేం చెప్పినా నేను వినను. ఫస్ట్ నువ్వు డోర్ ఓపెన్ చేస్తాలేదు ఇప్పుడు. చూడు కృష్ణ, నువ్వు ఇంకోసారి ఇలాగే విసిగిచ్చావంటే నేను ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. శ్రీ శ్రీ ఆగు, నేను చెప్పేది ఒకసారి విను. తప్పుకో కృష్ణ. శ్రీ ఒకసారి విను. ఏం వినాలి? నీకు లీలాకి మధ్య ఏం లేదని చెప్తావు, అంతే కదా? శ్రీ నువ్వు నిజమేంటో తెలుసుకోకుండా ఏదో ఊహించుకుంటున్నావు. ఏది నిజం? నిన్న నైట్ దాని దగ్గరికి వెళ్ళలేదని చెప్తావా, లేదా మన ప్రేమ నిజం కాదని చెప్తావా? శ్రీ ఏంటి అబద్ధం? అబద్ధం, అంతా అబద్ధం. అయినా ఆ రోజేం చెప్పావు? ప్రతిరోజు నైట్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఊరు నుంచి ఫ్రెండ్ వచ్చాడు, వాడిని కలవటానికి వెళ్తున్నావు అని చెప్పావు, అది కూడా అబద్ధమే. నిన్న నైట్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఫ్రెండ్ ఊరికి వెళ్తున్నాడు, వాడితో మాట్లాడుతున్నా అని చెప్పావు, అది కూడా అబద్ధమే. నీ ప్రేమ అబద్ధం, నీ ప్రామిస్ అబద్ధం, నాతో ఉన్నదంతా అబద్ధం, అంతా అబద్ధమే. శ్రీ ఏమన్నావు? నా ప్రామిస్ అబద్ధమా? లీలా గురించి నీకేం చెప్పలేదు, ఒప్పుకుంటాను, అది అబద్ధమే. కానీ నా ప్రేమ అబద్ధం కాదు, నా ప్రామిస్ అబద్ధం కాదు. నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. ఎవరిని? లీలానా? వద్దు వద్దు, నాకు ఇంకేం చెప్పద్దు. ఇప్పటి వరకు చెప్పి నమ్మించి గుడ్డిగా నన్ను పిచ్చిదాన్ని చేసావు. అయినా నీలాంటి ప్రేమించడం నేను చేసిన తప్పు. ఇంకా నయం పెళ్ళయి ఉంటే నా పరిస్థితి ఏంటో. నీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇప్పుడే ఇలా ఉన్నావు అంటే నాకంటే ముందు ఇంకెంతమంది అమ్మాయిలు మోసం చేశావు. శ్రీ